జై హింద్, జై భారత్. వెల్కమ్ టు భారత్ సోల్జర్ టీవీ. మన ఛానల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో అమరుల కుటుంబాలతో సహా అమరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను ఇప్పటి యువతకు పూర్తినిచ్చే విధంగా ఆ వీడియోలను మీకు చూపించే క్రమంలో ఈరోజు మనం సూర్యాపేటలోని పోలోజు గోపయ్య గారి ఇంటికి రావడం జరిగింది. సార్ వల్ల మిసెస్ వీర నారి గత 20 సంవత్సరాల క్రితం కార్గిల్ వార్లో చనిపోయిన పోలోజు గోపయ్య గారి సతీమణి గారు. మేడం నమస్తే. సార్ జ్ఞాపకాలు ఏమైనా చెప్పగలుగుతారా? 99 మార్చి 9న వాళ్ళ బ్రదర్ మ్యారేజ్కి వచ్చి వెళ్ళిండు. ఓకే. వచ్చి వెళ్ళిన తర్వాత నేను అక్కడ కోటర్ అలాట్ చేస్తాను, తీసుకెళ్తానని చెప్పారు. జూలై 2 ఈవినింగ్ 7కి కూడా నాకు ఒక లెటర్ రాశారు. 9కి అలా జరిగింది వార్లో. అది మాకు సండే రోజు, ఫ్రైడే చనిపోతే సండే మాకు అది మెసేజ్ వచ్చింది. ఓకే. అంటే ఈ దాని గురించి ఎట్లా జరిగిందని ఏమన్నా మీకు చెప్పిండ్రా అక్కడ? మాకు అంటే సార్ అయితే ఏం చెప్పలేదు. జమ్మూ కాశ్మీర్లో అంటే తను అంటుండే వాళ్ళు చాలా బాగుంటది జమ్మూ కాశ్మీర్, అక్కడ అసలు ప్రాణం వెళ్ళిపోతే చనిపోతే అక్కడే చనిపోవాలి. గడ్డి కూడా చింత వేస్ట్ గడ్డి కూడా చాలా పూలు పూసి చాలా అందంగా ఉంటది ఆ ప్రదేశం. అలాంటి ప్రదేశాన్ని మనం సంరక్షించుకొని మన భారతదేశంలో ఒక భాగం కావడం చాలా గర్వకారం అని అప్పుడప్పుడు అంటుండే వాళ్ళు. అసలు వెళ్తే అక్కడే ప్రాణం వెళ్ళిపోవాలి అని చెప్పేవాళ్ళు. మాట వరుసకి అంత బాగుంటది, స్వర్గంలా ఉంటది అని చెప్పేవాళ్ళు. అన్నట్టుగా ఆయన అక్కడ కార్గిల్ వార్లో వీరమరణం పొందినారు. ఓకే. మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది అప్పటికి? 92 ఏప్రిల్ 26న మా మ్యారేజ్ జరిగిందండి. 92లో. అప్పటికి 7 years కంప్లీట్. ఓన్లీ 7 years. 7 years. అప్పుడు మీకు పాప? ఒక పాప అండి. ఎన్ని సంవత్సరాల పాప? 99 అంటే 93 ఆమె డేట్ ఆఫ్ బర్త్. 5 years. 5 years అప్పటికి పాప. ఆ టైంలో కార్గిల్ వార్ జరగడం, దాంట్లో గోపయ్య గారు వీరమరణం పొందడం నిజంగా ఒక రకంగా ఈ గడ్డ చేసుకున్న పుణ్యం అనుకోవాలి. మీరు కుటుంబాన్ని కోల్పోయి ఉంటారు. కుటుంబం కోసం తను, దేశం కోసం తను, కుటుంబం కోసం మీరు ఎంతో కష్టపడి మీరు ఇన్ని సంవత్సరాల ఈ కుటుంబ భారాన్ని మీదేసుకొని మీరు ఒంటరిగా పోరాటం చేయడం సమాజంలో. మరి సమాజంలో మీకు ఏదైనా ఇక్కడ మీకు ఏమైనా హెల్ప్ జరిగిందా? సమాజపరంగా అంటే మాకు సూర్యాపేట టౌన్లో అందరూ ఇప్పటికి కూడా నేను ఏదడినా కాదన్నారు. అంతా సొసైటీలో చాలామంది నాకు మంచిగా హెల్పింగ్ నేచరు, మాట అంతా ధైర్యం చెప్తూ ఉంటారు. అందరు నన్ను మంచిగా ప్రోత్సహించారు. ఈరోజు నేను హెచ్పి గ్యాస్ సూర్యాపేటలో 2nd leadలో ఉన్నాను. ఓకే. చాలా మంచి సర్వీస్ ఇస్తామని చెప్పేసి ఆర్మీ వాళ్ళు కదా, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళు మాట అంటే కరెక్ట్గా చేస్తారనేది ఆ పేరు తెచ్చుకున్నాము. ఓకే. ఆయన పేరు అలా నిలబడిపోయింది. ఏజెన్సీ గోపయాచారి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ అని. ఓకే. అలా ఇప్పుడు అది మీరే రన్ చేస్తున్నారు? నేనే రన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత గోపయ్య గారిది స్టాచ్యూ కట్టడం జరిగింది కదా, ఇక్కడ కోదాడలో కట్టారు. మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? నేను జరిగిపోయిన తర్వాత నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదండి. నేను చాలా చిన్న ఏజ్ ఉండే, 24-25 years. అప్పటికి నాకు అంటే బయట సొసైటీ మనకేం తెలీదు. ఓకే. అలా నేను కూడా అప్పుడు ఏం ప్రయత్నం చేయలేదు. తర్వాత మేము ప్రయత్నించాం, కానీ అప్పటికి గవర్నమెంట్స్ మారినాయి, అన్నీ మారినాయి. కొంతమంది అంటే వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఉందో తెలియదు మనకి. కొన్ని పర్మిషన్స్ ఇక్కడ మేము ట్రై చేసాము విగ్రహం పెట్టించాలని. ఐవిఓ నుంచి కోదాడ మసూదన్ చౌదరి గారు ఇక్కడ చాలా ప్రయత్నం చేశారు, కానీ ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ కాలేదు. దానివల్ల కోదాడ మున్సిపాలిటీలో సార్ బాగా ప్రయత్నించి గట్టి కృషి చేసి అక్కడ ఉన్న టీం మెంబర్స్ అందరూ అక్కడ ఆ ఏరియాలో విగ్రహం పెట్టడం జరిగింది. ఓకే.
మీరు లాస్ట్ మాట్లాడింది ఎప్పుడు సార్ తోటి? సార్తో మాట్లాడింది అంటే అప్పుడు ఫోన్లు లేవనుకుంటా, ఉన్నాయా మేడం? ల్యాండ్లైన్ ఫోన్ ఉండేది. ఓకే. నాకు మార్చి 9th తను వెళ్ళారు. 25th ఫోన్ చేశారు, పాప జాగ్రత్త, పాపను మంచిగా చూసుకొని ఆరోగ్యం బాగుండాలి, మంచిగా ఉండు, టెన్షన్ పడకని చెప్పేవాళ్ళు. ఓకే. ఉత్తరాలు రాసేవారా? రాసేవారు. ఇప్పుడున్న యూత్కి మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? దేశం మనకేమిచ్చింది అనకుండా దేశానికి మనం ఏం చేసామనే దృక్పథంతోనే మన భారతదేశాన్ని అందరూ యువకులు ఇప్పుడు సైన్యంలోకి వెళ్ళి దేశానికి సేవ చేయాలని కోరుకుంటాను. ఓకే. ఇంకోటి కూడా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. మీరు ఐఓబి ఆర్గనైజేషన్లో కూడా మీరు ఇప్పుడు మహిళా వింగ్కు మీరు ఒక అధ్యక్షురాలుగా ఉన్నారు. దాంట్లో మీ పాత్ర ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు దాని ద్వారా? ఐవిఓ ఆర్గనైజేషన్లో ఎవరైనా మనలాంటి లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళకి కొంతమందికి ఎడ్యుకేషన్ ఉండదు, కొంతమందికి పెన్షన్, వాళ్ళు డిఫెన్స్ నుంచి వచ్చిన తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్ అయినాక జరిగిపోతే వాళ్ళకి పెన్షన్ ఎలా చేసుకోవాలి, వాళ్ళకి ఈసీహెచ్ కార్డు, క్యాంటీన్ కార్డు, ఓకే, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎలా చేసుకోవాలి, ఏంటి, సైనిక్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ వెళ్తే ఎలా చేస్తారు, ఎవరిని కలవాలని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చి పంపిస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ సార్ పేరు మీద కూడా మేము July 2nd 26th అంటే తెలుగు తిథుల ప్రకారము మరియు ఆయన చనిపోయిన డేట్ ప్రకారము మా ఆఫీసు యానివర్సరీ డిసెంబర్, దాని అన్నిటికి కూడా మేము సార్ పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. పేదలకి, బయట వృద్ధులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి వస్త్రదానము, ఎడ్యుకేషన్ పర్పస్లో పిల్లలకి స్కూల్స్లో కొన్ని కార్యక్రమాలు డొనేట్ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు మనం సమాజంలో మీకు జరిగిన అన్యాయం ఎవరు పూర్తి చేయలేరు, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఇప్పుడు మేము ఆత్మీయంగా పలకరించడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. మీ అనుభూతి ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. July 2nd వస్తే 25 years సిల్వర్ జూబ్లీ కార్గిల్ వార్ జరిగి, ఓకే, ఇప్పటికి కూడా అంటే వ్యక్తిగతంగా మాకు నష్టం జరిగినా కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించడంలో మా కుటుంబ సభ్యులైనందుకు మా కుటుంబం మొత్తం చాలా గర్వపడుతున్నాము. ఇప్పటికి కూడా ఈరోజు జరిగిందా నిన్న జరిగిందా కార్గిల్ వార్ అనే దృక్పథంతోనే ప్రతి ఒక్కరు కూడా నన్ను పలకరించి వెళ్తూ ఉంటారు. చాలా గుర్తుపెట్టుకున్నారు, చాలా సంతోషం అండి. ఓకే. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబ నేపథ్యం అంటే నేను ఒక అమ్మాయిని, నాకు 3 తమ్ముళ్ళు. మా నాన్న చిన్న ఇడ్లీ బండి వ్యాపారం చేసేవాళ్ళు. ఓకే. దాని మీదనే నన్ను ఇంటర్ వరకు చదివించారు. మీరు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు? అప్పుడు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత అంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఈ సంబంధం తీసుకురావడం, ఇలా మ్యారేజ్ జరగడం జరిగింది. మరి మీ బ్రదర్స్ ఇప్పుడు తర్వాత మీకు చేదోడు వాదోడుగా ఉంటారా? మాకు 3 తమ్ముళ్ళు అంటే ఒక తమ్ముడు 93లోనే జరిగిపోయినాడు, సెకండ్ వన్. ఓకే. థర్డ్ వన్ 2015లో చనిపోయినాడు. ఇంకా నేను, నా తర్వాత బ్రదర్ ఇద్దరు ఉన్నాము. మా తమ్ముళ్ళు ఉన్నన్ని రోజులు కూడా నాకు ఫుల్ హెల్పింగ్గా ఉండేవాళ్ళు, చాలా ఫుల్ సపోర్టివ్గా ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక తమ్ముడు ఉన్నారు, పెద్ద ఆయన. ఓకే. నా తర్వాత అతను కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఉంటాడు. ఓకే. తమ్ముని పిల్లలు? తమ్ముడికి 2 పాపలు. వాళ్ళ వైఫ్ రియల్ ఎస్టేట్ చేస్తారు, తమ్ముడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు. ఓకే. ఓకే మేడం, మిమ్మల్ని కలవడం నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఏదైతే సందేశం యూత్కి, సమాజానికి, ప్రభుత్వానికి, మా కుటుంబాలు, మా సైనిక కుటుంబాలు పడే బాధలు, వాళ్ళు కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటి, అవన్నీ చూపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మీ ఇంటికి రావడం జరిగింది. మీరు కూడా మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని మీరు ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టడం, మాతో ఇంతసేపు మాట్లాడడం, మాకు కూడా ఒక
మా కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా మాకు ఒక మంచి అనుభూతి కలిగింది. ఇది సమాజం కూడా దీన్ని గుర్తించి సైనికులు ఎక్కడున్నా, సైనికుల కుటుంబాలు ఎక్కడున్నా, నేను ఫలానా అమరవీరుని భార్యని, లేకపోతే నేను ఫలానా అమరవీరుని కూతుర్ని, కొడుకుని, తల్లిని, తండ్రిని అని చెప్పినప్పుడు వాళ్ళకి ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఇచ్చే మర్యాద మీరు ఇస్తే ఆ కుటుంబానికి అంతకంటే మీరు చేయాల్సిన హెల్ప్ అనేది ఏమి ఉండదు. అదే మేము కోరుకునేది. సమాజంలో కూడా మార్పు రావాలని నేను ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడానికి నేను సంకల్పం తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకొని ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి కావచ్చు, ప్రభుత్వ పొలిటీషియన్సే కావచ్చు, అందరు కూడా దీనికి స్పందించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా.